అందరికీ నమస్కారం. సర్కారు వారి మీడియాకు స్వాగతం. అమెరికా ఇరాన్ యుద్ధం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. జూలై 8న సీజ్ ఫైర్ రద్దు కావడంతో రెండు దేశాలు పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. గల్ఫ్ యుద్ధ పరిణామాలు సగటు భారతీయుడిని కలవరపరిచేవే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో క్రూడ్ ధర మళ్లీ $85 స్థాయికి చేరుకుంది. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే యుద్ధం అక్కడ జరుగుతుంది, కానీ బిల్లు ఇక్కడి ప్రజలు చెల్లిస్తున్నారు. హార్మూజ్ జలసంధిలో నౌకలు నిలిపించబోతే మన మార్కెట్లో కూరగాయ ధర పెరుగుతుంది. పర్షియన్ గల్ఫ్లో క్షిపణి పేలితే మన బ్యాంకు ఖాతాలో ఈఎంఐ భారం అలాగే ఉంటుంది. అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఏర్పడే ప్రతి సంక్షోభం చివరికి భారతీయ కుటుంబం నెలవారీ బడ్జెట్ను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మళ్లీ మొదలైన యుద్ధం ఇలాగే కొనసాగి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర $100 దాటితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై మరో 10 నుండి 15 రూపాయల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈసారి గతంలో ఉన్నంత చౌక చమురు నిల్వలు కూడా మన దేశంలో అందుబాటులో లేవని చెబుతున్నారు. దీంతో రవాణా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. అది జరిగితే కూరగాయలు మళ్లీ ఖరీదవుతాయి, కిరాణా సరుకుల ధరలు మళ్లీ పెరుగుతాయి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఖర్చు పెరుగుతుంది, చిన్న వ్యాపారులపై ఒత్తిడి పెరుగుతుంది, చివరికి భారం మళ్లీ వినియోగదారుడిపైనే పడుతుంది. జీతం పెరగడం లేదు, కానీ జీవన వ్యయం మాత్రం ఆగడం లేదు. ఫిబ్రవరి 2026లో అమెరికా ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైంది. హార్మూజ్ జలసంధి పూర్తిగా స్తంభించింది. ప్రపంచ చమురు సరఫరా గొలుసు ఒక్కసారిగా ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత మే చివరి వారంలో అంతర్జాతీయ దౌత్య చర్చల ఫలితంగా తాత్కాలిక సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. జలసంధి మళ్లీ తెరుచుకుంది. చమురు నౌకల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్లు కొంత ఊపిరి పీల్చుకున్నాయి, కానీ ఆ ఊరట ఎక్కువ కాలం నిలవలేదు. జూలై 8న సీజ్ ఫైర్ పూర్తిగా కూలిపోయింది. మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయి. హార్మూజ్ జలసంధిపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. అంతర్జాతీయ చమురు ధరలు మళ్లీ ఎగబాకాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఆరంభమైన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలకు ఊరట కలిగించే స్పష్టమైన ప్రకటనలు ఏమీ చేయలేదు. ఫిబ్రవరి 26న యుద్ధం మొదలైతే మే చివరి వారం వరకు పెదవి విప్పని ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. గృహ వినియోగదారులకు సరఫరా చేసే వంట గ్యాస్ ధరలను తొలుత కొంత పెంచినా ఆ తర్వాత కొంత తగ్గించింది. అలాగే కమర్షియల్ గ్యాస్ ధర కూడా భారీ మొత్తంలో పెంచి ఆ తర్వాత స్వల్ప ఊరటనిచ్చింది. ఇప్పుడు మళ్ళీ ధరలు పెరుగుతాయనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన మే చివరి వారం వరకు మన దేశంలో ధరలు ఎందుకు పెరగలేదు? దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది భారతీయ చమురు సంస్థల వద్ద అప్పటికే ఉన్న బఫర్ స్టాక్. రెండోది రష్యా నుండి కొనసాగిన ప్రత్యామ్నాయ ముడి చమురు సరఫరా. ఈ 2 కారణాల వల్ల మొదటి దెబ్బను భారత్ కొంతవరకు తట్టుకోగలిగింది. అయితే అసలు మలుపు జూన్ నెలలో వచ్చింది. ఇక్కడే రాజకీయ కోణాన్ని మనం ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో గల్ఫ్లో యుద్ధం మొదలై అంతర్జాతీయంగా ధరలు పెరిగినా మే చివరి వారం వరకు దేశీయంగా పెద్దగా పెట్రోల్, డీజిల్ ధరల సవరణలు జరగలేదు. ఎందుకంటే ఆ సమయంలోనే మన దేశంలోని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారింది. జూన్ నెలలో వరుసగా 4 దఫాలుగా ధరలను సవరించారు. మొత్తంగా లీటర్కు సుమారు $7.5 వరకు భారం పెరిగింది. ఈ సమయంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా కనిపించింది. మే చివరిలో అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $65 వరకు పడిపోయింది. అయినా ఆ తగ్గుదల ప్రయోజనం వినియోగదారుడికి, అంటే సగటు భారతీయ వినియోగదారుడికి పూర్తిగా అందలేదు. ఎన్నికల కాలంలో ప్రభుత్వం, చమురు సంస్థలు భరించిన నష్టాలను పూడ్చుకునే ప్రక్రియలో భాగంగానే జూన్ నెలలో వరుసగా ధరల సవరణలు జరిగాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఈసారి దాచడానికి ఎన్నికలు లేవు, ఆదుకోవడానికి పాత చమురు చౌక నిల్వలు కూడా లేవు. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు కూడా చెబుతున్న విషయాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల గరిష్ట స్థాయి అయిన 4.4% చేరుకుంది.
మరోవైపు ఇంధన విద్యుత్ విభాగంలో టోకు ద్రవ్యోల్బణం 27.41% పెరిగింది. ఇది రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న పరిమితిని దాటిపోయింది. క్రూడ్ ఆయిల్ ధరలు, పెరిగిన రవాణా వ్యయాలను దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. రష్యా నుండి వస్తున్న ముడి చమురు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ ప్రపంచ మార్కెట్లో ఏర్పడిన అస్థిరత పూర్తిగా తప్పించుకోవడం సాధ్యం కావడం లేదనే వాస్తవాన్ని ఈ లెక్కలు బట్టబయలు చేస్తున్నాయి. అంటే సమస్య కేవలం చమురు ధరల పెరుగుదల మాత్రమే కాదు. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, మరోవైపు దేశీయంగా పెరుగుతున్న జీవన వ్యయం. ఈ రెండూ కలిసి సామాన్య కుటుంబాల బడ్జెట్పై ఒత్తిడి పెంచుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదు. రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. చివరకు ప్రతి వస్తువు ధరలో ఆ భారం చేరుతోంది. అందుకే పర్షియన్ గల్ఫ్లో జరుగుతున్న యుద్ధం కేవలం 2-3 దేశాల మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణ కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే సంక్షోభం. ఆ సంక్షోభం ప్రభావం భారతదేశంలోని ప్రతి కుటుంబం నెలవారీ ఖర్చులో కనిపిస్తుంది. ప్రపంచంలో యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం చివరకు సామాన్యుడి ఇంటి వంటగది వరకు చేరుతుంది. హార్మూజ్ జలసంధిలో ఏర్పడే ప్రతి ఉద్రిక్తత, అంతర్జాతీయ చమురు మార్కెట్లో వచ్చే ప్రతి మార్పు భారతీయ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఒక్క విషయంపైనే ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతలు ఏ దిశగా వెళ్తాయి? చమురు ధరలు మరింత పెరుగుతాయా, లేక పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వస్తాయా? దానిపైనే రాబోయే రోజుల్లో సామాన్యుడి జేబుపై పడే భారం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే యుద్ధం ఎక్కడ జరిగినా దాని ఆర్థిక ప్రభావం మాత్రం సరిహద్దులు దాటి ప్రయాణిస్తుంది. అదే కంటికి కనిపించని యుద్ధం. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.